ఫ్రెండ్స్ నమస్తే అందరికి. నా పేరు గణేష్. వెల్కమ్ బ్యాక్ టు బాలమెక్ ట్యూటోరియల్స్. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళంతా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా, అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే, సో ప్రీవియస్ పేపర్స్ నుంచి షార్ట్ ఆన్సర్స్ అన్ని కూడా మనం తయారు చేయడం. ఈ రోజు మన ప్రీవియస్ పేపర్స్ ఏంటి, సెప్టెంబర్ అక్టోబర్ 2020లో సెప్టెంబర్ అక్టోబర్ లో ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసినట్లయితే, సో ఫస్ట్ క్వశ్చన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లేత్ అనేది అడిగాడు. వాట్ ఈస్ ద నర్లింగ్ అండ్ నర్లింగ్ యొక్క పర్పస్ అనేది ఏంటి అడిగాడు. హౌ షేపర్స్ ఆర్ క్లాస్ అనేది అడిగాడు. సో లిస్ట్ అవుట్ క్విక్ రిటర్న్ మెకానిజం యూజ్డ్ ఇన్ ప్లానర్స్ లో క్విక్ రిటర్న్ మెకానిజమ్స్ అనేవి ఏంటి అని అడిగాడు. సో వాట్ ఈస్ ద కటింగ్ ఫ్లూయిడ్స్ స్టేట్ ప్రైమరీ ఫంక్షన్ అనేది ఏంటి అని అడిగాడు. ఫంక్షన్స్ ఆఫ్ కోటెడ్ ఎలక్ట్రోడ్ ఇన్ ఆర్క్ వెల్డింగ్ అనేది అడిగాడు. అండ్ లిస్ట్ అవుట్ డిఫరెంట్ టూల్స్ ఇన్ ఎక్విప్మెంట్స్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్ అనేది అడిగాడు. ఓకే, సో ఈ క్వశ్చన్స్ కి ఈ రోజు మనం ఆన్సర్ చేద్దాం. సో ఫస్ట్ వన్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లేత్ ఏంటి అని అడిగాడు. సో ఇక్కడ చూడండి, మన ఫిగర్ బాగా అబ్జర్వ్ చేయండి. ఈ ఫిగర్ లో ఇక్కడ వర్క్ పీస్ అనేది డైరెక్ట్ చక్కకి మనం తీసుకున్నాం. చక్క అనేది రొటేషన్ అవుతుంది కాబట్టి వర్క్ పీస్ అనేది రొటేషన్ అవడం అనేది జరుగుతుంది. సో వర్క్ పీస్ రొటేషన్ అవుతున్నప్పుడు ఇక్కడ మనం తీసుకున్న టూల్ అనేది డెప్త్ ఆఫ్ కట్ అనేది, సో ఇట్స్ గివెన్ టు పర్పెండిక్యులర్ టు ద సెంటర్ యాక్సిస్ అనేది ఇస్తే డెప్త్ ఆఫ్ కట్ అవుతుంది. ప్యారలల్ టు ద సెంటర్ యాక్సిస్ గా మనం ఇస్తే దాన్ని ఫీడ్ గా మనం పిలవటం అనేది జరుగుతుంది. ఓకేనా. సో రైట్, సో ఇక్కడ ద మెయిన్ ఫంక్షన్ ఏంటి ఇక్కడ అంటే, సో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ లేత్ ఈస్ టు ప్రొవైడ్ రిలేటివ్ మోషన్ బిట్వీన్ వర్క్ అండ్ కటింగ్ టూల్. అంటే ఇక్కడ ఈ రెండు కూడా, ఇక్కడ రోటరీ మోషన్ లో రొటేషన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, డెప్త్ ఆఫ్ కట్ అనేది పెర్పెండిక్యులర్ టు ద సెంటర్ యాక్సిస్ అవుతుంది, అండ్ ఫీడ్ అనేది ప్యారలల్ టు ద సెంటర్ యాక్సిస్ అవుతుంది. అంటే ఈ రెండు కూడా రిలేటివ్ మోషన్ లో ఉంటాయి. రిలేటివ్ మోషన్ లో ఉంటేనే కటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, సో విచ్ రిమూవ్ ఎక్సెస్ మెటీరియల్ ఫ్రమ్ ద వర్క్ టు గెట్ ద రిక్వైర్డ్ షేప్ అండ్ సైజ్. సో ఈ విధంగా రిలేటివ్ మోషన్ ఉండేటప్పుడు మనం డెప్త్ ఆఫ్ కట్ అనేది ఇస్తే హై అమౌంట్ ఆఫ్ లేయర్ అనేది ఫ్రమ్ సర్ఫేస్ నుండి రిమూవ్ అవటం అనేది జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే మనకు కావాల్సిన డయామీటర్ వరకు మనం తీసుకొని సో ఫీడ్ అనేది ఇచ్చామనుకోండి, సో ఈ విధంగా కటింగ్ ప్రాసెస్ అవటం అనేది జరుగుతుంది. అంటే సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ అనేది ఫ్రమ్ వర్క్ సర్ఫేస్ నుండి మనం రిమూవ్ చేసే ప్రాసెస్ నే సో సింపుల్ గా వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లేత్ గా మనం పిలవటం అనేది జరుగుతుంది. సో ఈ కేసెస్ లో ఇక్కడ మనం తీసుకున్న వర్క్ పీస్ అనేది ద జాబ్ ఈజ్ హెల్డ్ టు ద చక్ ఆర్ ఇన్ బిట్వీన్ సెంటర్స్. అంటే ఇక్కడ డైరెక్ట్ గా మనం చక్ మనం అరేంజ్మెంట్ అనేది చేస్తాం. చక్ రొటేషన్ అయితే వర్క్ పీస్ రొటేషన్ అవుతుంది. లేదనుకుంటే ఇక్కడ డెడ్ సెంటర్ అనేది తీసుకుంటే, ఇక్కడ లైవ్ సెంటర్ అనేది తీసుకుంటే, ఈ రెండింటికి సెంటర్ లో వర్క్ పీస్ అనేది తీసుకుంటే వర్క్ పీస్ రొటేషన్ అవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రొటేషన్ తో పాటు ఇక్కడ మనం తీసుకున్న టూల్ కూడా సో విత్ రెస్పెక్ట్ టు వర్క్ పీస్ ఇట్స్ ఆల్సో మూవింగ్ యాజ్ దేర్ పెర్పెండిక్యులర్ ఆర్ ప్యారలల్ టు ది సెంటర్ యాక్సిస్ గా రిలేటివ్ మోషన్ అనేది జరిగేటప్పుడు మాత్రమే సో ఇక్కడ కటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దీన్నే సింపుల్ గా వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లేత్ గా మనం పిలవటం అనేది జరుగుతుంది. ఓకే, సెకండ్ వన్, వాట్ ఈస్ నర్లింగ్ అండ్ నర్లింగ్ పర్పస్ అంటే ఏంటి అని అడిగాడు. సో నర్లింగ్ అనేది ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎంబోజింగ్ డయామీటర్ షేప్డ్ ప్యాటర్న్ ఆన్ సర్ఫేస్. సో ఈ సర్ఫేసెస్ పైన మనం కటింగ్ టూల్ అనేది, నర్లింగ్ టూల్ అనేది ఇలా ప్రెస్ చేసేటప్పుడు వర్క్ పీస్ రొటేషన్ అవుతుంది. కాబట్టి సో ఈ నర్లింగ్ టూల్ పైన ఉన్న సర్ఫేసెస్ లో ఆ సర్కంఫరెన్స్ లో ఉన్న ఆ టీత్స్ అనేది ఏ షేప్ లో ఉంటుందో అదే షేప్ ఆఫ్ టీత్స్ అనేది వర్క్ సర్ఫేస్ పైన ఇంపాక్ట్ అవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకు మనం ప్రెస్ చేస్తున్నాం కాబట్టి. సో ప్రెస్ చేసేటప్పుడు దీనిపైన కూడా ఇదే షేప్ లోకి టూల్ ఏ షేప్ అయితే షేప్ ఉంటుందో నర్లింగ్ షేప్, అదే షేప్ అనేది వర్క్ సర్ఫేస్ పైన ప్రొడ్యూస్ అవటం అనేది జరుగుతుంది. ఓకే, సో దాన్ని ఎంబోజింగ్ ఆ డైమండ్ షేప్డ్ ప్యాటర్న్స్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ద వర్క్ పీస్. సో ద టూల్ హెల్డ్ ఈజ్ ప్రెస్డ్ అగైన్స్ట్ ద రొటేటింగ్ వర్క్. అంటే వర్క్ పీస్ అనేది రొటేషన్ అవుతున్నప్పుడు దాన్ని ప్రెస్ చేస్తే సో దీంట్లో ఉన్న టీత్స్ అనేది దీనిపైన సో ఇంప్రెషన్ అవ్వటం అనేది జరుగుతుంది. సో దాన్ని మనం నర్లింగ్ గా పిలవటం అనేది జరుగుతుంది. ఓకే, సో పర్పస్ ఆఫ్ నర్లింగ్ ఏంటి. ఫస్ట్ వన్, టు ప్రొవైడ్ అన్ ఎఫెక్టివ్ గ్రిప్పింగ్ సర్ఫేస్. అంటే సర్ఫేస్ ని మనం ఈజీ పట్టుకోవడానికి, గ్రిప్ గా పట్టుకోవడానికి సో మెయిన్ పర్పస్ గా తీసుకోవటం అనేది జరుగుతుంది. సెకండ్ వన్ ఈ స్లైట్లీ ఇంక్రీజ్ ద డయామీటర్ ఆఫ్ ద వర్క్. అంటే ఇక్కడ మనం ప్రెస్ చేసేటప్పుడు వర్క్ పీస్ యొక్క ఉన్న డయామీటర్ కన్నా ప్రెస్ చేసేటప్పుడు ప్రెస్ అయిన తర్వాత ఆ నర్లింగ్ ఏరియా అనేది హై డయామీటర్ అవుతుంది అంటున్నాడు స్లైట్ గా. ఎందువల్ల అంటే ఒకసారి చూడండి. సో నేను ఈ విధంగా ప్రెస్ చేశాను అనుకోండి, దీంట్లో ఉన్న ఇంప్రెషన్స్ అనేది నర్లింగ్
కటింగ్ పాయింట్స్ అనేది వర్క్ సర్ఫేస్ మీద పడుతుంది కాబట్టి ఇంటర్నల్ డెప్త్ పెనట్రేట్ అవుతుంది టీత్స్ అనేది. సో పెనట్రేట్ అవుతున్నప్పుడు లోపల ఉన్న మెటల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా రొటేషన్ అవుతుంది కాబట్టి సో ఎంబోజింగ్ అనేది బయటకు రావటం అనేది జరుగుతుంది కాబట్టి సో డయామీటర్ అనేది స్లైట్ గా ఎక్కువగా కనిపించటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ షాపరెన్స్ అన్నాడు. షాపర్ యొక్క క్లాసిఫికేషన్స్ ఏంటి? ఓకే, సో దీంట్లో అకార్డింగ్ టు ద మెకానిజం ఫస్ట్ క్లాసిఫికేషన్. సెకండ్ వన్ అకార్డింగ్ టు ద పొజిషన్ ఆఫ్ ర్యామ్. ఓకే, so first case according to the mechanism used for the giving reciprocating motion of the ram. According to the mechanism of ram, first case. సో దీంట్లో ఏ టైప్స్ ఆఫ్ మెకానిజం అనేది తీసుకోవాలి? క్రాంక్ టైప్ అనేది తీసుకుంటే క్రాంక్ మెకానిజం అవుతుంది. గేర్ టైప్ అనేది తీసుకుంటే ర్యాక్ అండ్ పినియన్ మెకానిజం అనేది యూజ్ చేయాలి. హైడ్రాలిక్ టైప్ అనేది తీసుకుంటే హైడ్రాలిక్ మెకానిజం అనేది మనం యూజ్ చేయాలి. సెకండ్ వన్ అకార్డింగ్ టు ద పొజిషన్, అంటే మనం తీసుకున్న ర్యామ్ అనేది ఏ పొజిషన్ లో ఉంటుంది? ఫస్ట్ కేస్ హారిజెంటల్, ర్యామ్ రెసిప్రొకేట్ హారిజెంటల్లీ. సో ర్యామ్ అనేది రెసిప్రొకేట్ హారిజెంటల్ మూవ్ అయ్యేటప్పుడు కటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సెకండ్ వన్ వర్టికల్, ర్యామ్ వర్టికల్ పొజిషన్ లో ఉండేటప్పుడు కూడా కటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, బట్ స్లాట్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ సర్ఫేస్ ఫినిషింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, క్విక్ రిటర్న్ మెకానిజం ఇన్ ప్లానర్ లో క్విక్ రిటర్న్ మెకానిజమ్స్ ఎన్ని లిస్ట్ అవుట్ అనేది చేయండి అని అన్నాడు. సో ఫస్ట్ విట్వర్త్ మెకానిజం, ఓపెన్ అండ్ క్రాస్ బెల్ డ్రైవ్, రివర్సిబుల్ మోటార్ డ్రైవ్ అండ్ హైడ్రాలిక్ డ్రైవ్. సో ఈ 4 కేటగిరీస్ ఆఫ్ మెకానిజమ్స్ అనేది మనం ప్లానర్ లో మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో వాడు అడిగిన లిస్ట్ అవుట్ క్విక్ రిటర్న్ మెకానిజం ఇన్ ప్లానర్ అంటే సో ఈ 4 కేటగిరీస్ ఆఫ్ మెకానిజమ్స్ అనేది మనం ప్లానర్ లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనేది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ కటింగ్ ఫ్లూయిడ్స్. వాట్ ఈస్ కటింగ్ ఫ్లూయిడ్ అండ్ మెయిన్ ఫంక్షన్ ఏంటి అని అన్నాడు. సో కటింగ్ ఫ్లూయిడ్ అంటే ఏంటి? ఏ ఫ్లూయిడ్ విచ్ ఈజ్ అప్లైడ్ డ్యూరింగ్ కటింగ్ ప్రాసెస్. అంటే ఇక్కడ మనం మెషినింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాం, అంటే కటింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాం. సో ఈ కటింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు మనం ఆ కటింగ్ పోర్షన్ చేసేటప్పుడు ఆ పైన పోసే మన ఫ్లూయిడ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ ఫ్లూయిడ్ ని మనం కటింగ్ ఫ్లూయిడ్స్ అని అన్నాం. సో అప్లైడ్ డ్యూరింగ్ ఫ్లూయిడ్ విచ్ ఈజ్ అప్లై చేస్తున్నాం డ్యూరింగ్ కటింగ్ ప్రాసెస్ అనేది జరిగేటప్పుడు మనం ఏ ఫ్లూయిడ్ అయితే అప్లై చేస్తామో దాన్ని కటింగ్ ఫ్లూయిడ్ గా మనం పిలవటం అనేది జరుగుతుంది. సో మెయిన్ ఫంక్షన్ ఏంటి ఇక్కడ? టు కీప్ ద వర్క్ కూల్. అంటే మనం కటింగ్ ప్రాసెస్ అనేది చేసేటప్పుడు మనం కూలెంట్ అనేది అప్లై చేయలేదు అనుకోండి, ఫ్లూయిడ్ అనేది మనం అప్లై చేయలేదు అనుకోండి, సో ఇక ఈ యొక్క రెండు ఎక్కడైతే కటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందో హై హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ హై హీట్ వల్ల ఈ కటింగ్ పాయింట్ ఆఫ్ ద టిప్ అనేది వీర్ అవటం గానీ బర్న్ అవటం గానీ జరుగుతుంది. సో నెక్స్ట్ కటింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్లీ కటింగ్ ప్రాసెస్ అనేది జరగదు. ఓకే, సెకండ్ వన్, ఈ యొక్క లేయర్ అనేది ఈజీగా కటింగ్ ప్రాసెస్ అనేది జరగదు. ఎందువల్ల? మెటల్ మనం తీసుకున్న మెటల్ అనేది ఇన్ కేస్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ద సాఫ్ట్ మెటల్ అవ్వచ్చు ఆర్ హార్డ్ మెటల్ అవ్వచ్చు. ఓకే, హార్డ్ మెటల్ అయితే మనం ఈచ్ కటింగ్ స్ట్రోక్ కి 1 mm లేయర్ రిమూవ్ అవుతుంది అని అనుకుందాం. అదే ఫ్లూయిడ్ పోస్తే ఏమవుతుంది? మోర్ దాన్ 2 mm లేయర్ అనేది రిమూవ్ అవుతుంది కదా, అంటే పైన ఉన్న లేయర్ అనేది సాఫ్ట్ అవుతుంది అంటే మోర్ దాన్ అమౌంట్ ఆఫ్ లేయర్ అనేది మనం రిమూవ్ చేయొచ్చు. ఓకే, అది. అండ్ రిడ్యూస్ పవర్ కన్జ్యూమ్షన్, అంటే మనం ఇప్పుడు 1 hour లో మనం మిషనింగ్ చేయాల్సింది మన ఫ్లూయిడ్ అప్లై చేయడం వల్ల మెటల్ అనేది సాఫ్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ అమౌంట్ ఆఫ్ లేయర్ అనేది మనం రిమూవ్ చేయొచ్చు. అంటే 1 hour లో చేయాల్సింది మనం ½ an hour లో చేయొచ్చు, కాబట్టి మిగిలిన ½ an hour యొక్క పవర్ కన్జ్యూమ్షన్ అనేది మనం తగ్గించవచ్చు. సో దాన్ని మెయిన్ ప్రైమరీ ఫంక్షన్ గా మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ కోటెడ్ ఎలక్ట్రోడ్ ఇన్ ఆర్క్ వెల్డింగ్. కోటెడ్ ఎలక్ట్రోడ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి ఆర్క్ వెల్డింగ్ లో? అంటే సింపుల్ గా flux is coated over the metal rod to form slag over the molten metal and function is provide reducing atmosphere and to act as stabilizer. అంటే ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఎలక్ట్రోడ్ లో 2 types ఆఫ్ ఎలక్ట్రోడ్ ఉన్నాయి, బేర్డ్ అనేది ఉంది, కోటెడ్ అనేది ఉంది. సో బేర్డ్ ఎలక్ట్రోడ్ తో మనం వెల్డింగ్ ప్రాసెస్ అనేది చేస్తే సో డైరెక్ట్ అట్మాస్ఫియర్ తో ఎక్స్పోజ్డ్ అయిపోతుంది కాబట్టి సో అక్కడ వెల్డింగ్ ఏరియా ఆర్ వెల్డెడ్ రీజియన్ ఆర్ వెల్డెడ్ పూల్ ఆ యొక్క ఏరియా అనేది సో పర్ఫెక్ట్ గా వెల్డింగ్ ప్రాసెస్ అనేది రాదు. అంటే ఇన్ కేసు వచ్చినా సో ఎయిర్ బబుల్స్ లాంటివి ఫామ్ అవుతాయి బికాస్ ఆఫ్ ఓన్లీ ఎక్స్పోజ్ టు అట్మాస్ఫియర్ కాబట్టి. అదే కోటెడ్ ఎలక్ట్రోడ్ అనేది తీసుకున్నాం అనుకోండి, సో కోటెడ్ ఎలక్ట్రోడ్ అనేది తీసుకుంటే ఏమవుతుంది? ఇది వర్క్ అనుకుంటే ఇది కోటెడ్ ఎలక్ట్రోడ్ అనుకుంటే సో దీనిపైన ఉన్న కోటెడ్ అంటే ఏంటి? ఫ్లక్స్. ఇది అంతా కూడా కన్జ్యూమ్ అయిపోతున్నప్పుడు ఈ ఫ్లక్స్ అనేది యాజ్ ఎ షీల్డ్ గా ఫామ్ అవుతుంది.
షీల్డ్ గా ఫామ్ అవుతుందంటే ఈ షీల్డ్ అనేది ఇట్ ఈస్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్, అంటే ఈ ఏరియాని అట్మాస్ఫియర్ నుండి ప్రొటెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. అది మెయిన్ ఫంక్షన్. ఓకే, ఇన్ ద సేమ్ వే ఈ ఎలక్ట్రోడ్ అనేది దీంట్లో మెల్టింగ్ అనేది అయిపోతుంది, కాబట్టి ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వటం అనేది జరుగుతుంది. సో అది కోటెడ్ ఎలక్ట్రోడ్ యొక్క మెయిన్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్. ఓకే, సో ఫస్ట్ పవర్ సోర్స్ అనేది మనం తీసుకోవాలి, అండ్ ఎలక్ట్రోడ్ హోల్డర్ అనేది తీసుకోవాలి, వర్క్ టేబుల్స్ అనేది యూజ్ చేయాలి, కేబుల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో అంటే ఇది ఎలక్ట్రోడ్ అనుకోండి, సో ఈ ఎలక్ట్రోడ్ హోల్డర్ అనేది ఉంటుంది. ఎలక్ట్రోడ్ హోల్డర్ కి 2 కేబుల్స్ అనేవి ఉంటాయి ఈ విధంగా. ఓకే, సో ఈ 2 కేబుల్స్ ఇక్కడ జనరేటర్ పవర్ సోర్సెస్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఇవి కేబుల్స్ అంటే. అండ్ చిప్పింగ్ హ్యామర్ అంటే ఇక్కడ మనం హ్యామింగ్ చేసిన తర్వాత, ఇక్కడ హ్యామరింగ్ ప్రాసెస్ అనేది చేసిన తర్వాత దీనిపైన స్లాగ్ అనేది మనం రిమూవ్ చేసడానికి సో చిప్పింగ్ హ్యామర్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వైర్ బ్రష్, సో చిప్ చేసిన తర్వాత దీనిపైన డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి వైర్ బ్రష్ తో మనం క్లీనింగ్ అనేది చేసేయచ్చు. సో వెల్డెడ్ షీల్డ్ అండ్ గగల్స్, గ్లౌస్, ఆప్రాన్స్ ఇవన్నీ కూడా టూల్స్ అండ్ ఎక్విప్మెంట్ గా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.